హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియోస్. జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు టూర్కి వెళ్ళారు. ఎప్పటిలాగానే పోలీసులు కొన్ని ఆంక్షలు పెట్టారు. ఎక్కువ మందిని జనాలను పోగేసుకొని రాకూడదని, లిమిట్గా ఒక 100 మందితో వచ్చి ఆ పర్యటన ఏదో చూసుకొని వెళ్ళాలని చెప్పి ప్రభుత్వం పోలీసులు ఆంక్షలు పెట్టారు. కానీ ఎప్పటిలాగానే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయనకు సంబంధించిన కార్యకర్తలు కానీ ఆ రూల్స్ ఏమి పాటించరు. అది మనకు తెలిసిన విషయమే. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు జైల్లో ఉంటే ఆయన పలకరించడానికి వెళ్ళారు. ములాఖత్ అని చెప్పుకోవచ్చు ఒక రకంగా. ఆయన ఎందుకు జైల్లో ఉన్నారు? క్వార్జ్ అక్రమంగా బ్లాస్ట్ చేశారని చెప్పి ఆ కేసులో జైలుకి వెళ్ళారు. 4 నెలలు వెతికితే ఆయన అక్కడెక్కడ దాక్కోవటం, పారిపోవడం జరిగింది. తర్వాత దొరికారు, అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. సరే, అది అలా ఉంచితే అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి వేరేలాగా ఉంది. ఇప్పుడు జైలు దగ్గరికి ఎక్కువ మంది జనాలు వచ్చారు, కొంచెం హడావుడి అయింది, ట్రాఫిక్ అంతరాయం కలిగింది, పోలీసులు పెట్టిన ఆంక్షలు ఏవి పాటించలేదని చెప్పి పోలీసులు అసలే అసంతృప్తితో ఉన్నారు. ఎక్కడెక్కడ బారిగేడ్లు పెట్టారు. ఒక రకంగా చెప్పాలంటే వచ్చే పర్యటనను అడ్డుకోవాలని చెప్పి ప్రభుత్వం కూడా ప్రయత్నం చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకు ప్రయత్నం చేసింది? గతంలో జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని పొదిలి పర్యటనలో కానీ, సత్తెనపల్లి పర్యటనలో కానీ, రాప్తాడు పర్యటనలో కానీ అక్కడ వైసీపీ కార్యకర్తలకి, టీడీపీ కార్యకర్తలకే పొదిల్లో ఘర్షణ జరిగింది. సత్తెనపల్లి టూర్కి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అక్కడ టీడీపీ కార్యకర్తలు ఇన్వాల్వ్ అవ్వలేదులే, కానీ ఆ వైసీపీ కార్యకర్తలే 3 చనిపోయారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏర్పడుతుందని చెప్పి పోలీసులు కొంచెం కఠినంగా చర్యలు తీసుకున్నారు. రాప్తాడులో కూడా అదే పరిస్థితి, రాళ్ళు రువ్వుకున్నారు. అలాంటి సందర్భాలు మళ్ళీ ఎదురవ్వకూడదు, లా అండ్ ఆర్డర్ దెబ్బతినకూడదు, సామాన్య ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో గవర్నమెంటు పోలీసులకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు, లా అండ్ ఆర్డర్ దెబ్బతినకుండా, సామాన్య జనం ఇబ్బంది పడకుండా. అయితే ఈరోజు జరిగింది కూడా అదే. కొంతమంది హడావుడిగా రావడం, జనాలు చెప్పిన దానికంటే ఎక్కువ జన సమీకరణ చేయడం, హడావుడి చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది, అక్కడ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. నెల్లూరు జిల్లాలో కూడా ఏమాత్రం తగ్గలేదు, ఒక్క సీటు గెలవకపోయినా కానీ మా ఫ్యాన్స్ చూడండి ఎలా ఉన్నారో అని చెప్పి ప్రూవ్ చేసుకునే ప్రయత్నం అని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే మరి ఇప్పుడు ఆయన బలకరించడానికి వెళ్ళేవాళ్ళు ఒక 10 మంది నేతలతో వెళ్ళి ఒక 50 మంది కార్యకర్తలతో వెళ్ళిపోయి చేసుకుని వస్తే బాగుండేది. అంతమంది జనాలను సమీకరించాల్సిన అవసరం లేదు. దానికంటే ముఖ్యంగా అది అయిపోయిన తర్వాత పోలీసులు మాట వినకుండా కార్యకర్తలు రెచ్చిపోవడం, ఆ సందర్భంలో ఏమైందంటే పోలీసులు లాఠీచార్జ్ చేశారు. మా కార్యకర్తల మీద లాఠీచార్జ్ చేస్తారని నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నారు కదా, మొన్న ఆ లేడీ మీద అనుచిత వ్యాఖ్యలు చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా కొన్నిసార్లు అట్లా మాట్లాడకుండా ఉండాల్సిందే అని చెప్పి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన రోడ్డు మీద బైఠాయించి ఎస్పీ వచ్చి మాకు సారీ చెప్పాలి, పోలీసులు ఒకవైపే మాట్లాడుతున్నారు, కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మా కార్యకర్తల మీద లాఠీ చార్జ్ ఎందుకు చేశారని చెప్పి ఆయన రోడ్డు మీద బైఠాయించడం జరిగింది. ఏం బైఠాయించి ఏం ఉపయోగం? పోలీసు రూల్స్ పాటించకుండా వచ్చారు, ఇక్కడికి వచ్చిన తర్వాత లాఠీ చార్జ్ చేశారంటే ఎట్లా? మనం ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు? దాని కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి పర్మిషన్ మీరు పాటించినట్టయితే, మీరు కూటమి ప్రభుత్వం ఇచ్చిందనే మీరు నమ్మట్లా. గవర్నమెంట్ ఏదైనా గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే పోవాలి కదా. లా అండ్ ఆర్డర్ ఉంటుంది, కొన్ని రూల్స్ ఉంటాయి, దాని ప్రకారం పోవట్లేదు మీరు, అందుకే లాఠీ చార్జ్ చేశారని చెప్పి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రసన్న కుమార్ రెడ్డి అనేది ఏంటంటే, మా జగన్మోహన్ రెడ్డిని మా ఇంటికి తీసుకెళ్లేంతవరకు మీరు ఏమన్నా చేసుకోండి, నాకు ఎస్పీ సారీ చెప్పాల్సిందే, జగన్మోహన్ రెడ్డిని ర్యాలీగా మా ఇంటికి తీసుకెళ్తామని చెప్పి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అక్కడ కొంచెం భారీ ఎత్తున జనాలు తరలి రావడం వల్ల ఏదైనా కొంచెం పరిస్థితులు చేయి దాటిపోయే అవకాశం కూడా ఉందని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. మరి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి వ్యక్తిని పలకరించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం ఏంటో నాకైతే అర్థం కావట్లా. ఎందుకంటే మొదటి నుంచి వీళ్ళు అసాంఘిక శక్తులు, సంఘ విద్రోహ శక్తులు, జనాలను అవమానించేవాళ్ళు, టీడీపీ వాళ్ళని తిట్టేవాళ్ళని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు. వాస్తవంగా అసలు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించాల్సిన అవసరమే లేదు. ఆయన దూషించిందే ఒక మహిళను దూషించాడు, అది తప్పే కదా. ఆ మహిళను దూషించడం ఎంత తప్పో మళ్ళీ ఆ అతన్ని పరామర్శించడానికి వెళ్ళడం ఇంకో పెద్ద తప్పు. అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఏమైనా స్వతంత్రం కోసం పాటుపడి జైలుకి వెళ్ళాడా? లేదంటే అక్రమాలను అడ్డుకొని అంకుశంలో రాజశేఖర్లాగా ఏమైనా పోరాడి జైలుకి వెళ్ళాడా? కాదు కదా. వీళ్ళంతా అక్రమాలు చేసి జైలుకి వెళ్ళిన వాళ్ళే మళ్ళీ జైలుకి వెళ్ళి వచ్చి బయటకు వచ్చి చెయ్యి ఊపుతూ అభివాదాలు చేసుకుంటూ బయట తిరుగుతారు కొంతకాలం. మరి జనాలు కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని, కాకాని గోవర్ధన్ రెడ్డిని ఇద్దరిని పరామర్శించడం కూడా కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. మీకు తెలుసు కదా, ఆల్రెడీ నేను ఏ వీడియో చేసినా నా ఒపీనియన్ ఏంటనేది చెప్తాను. అది మరి ఎవరి మీద రుద్దే ప్రయత్నం అయితే చేయను. మరి జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటన మీద ఈ వీడియో చూస్తున్న మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి ఇప్పుడే మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.